ఈరోజు మనము యోగాలో నవలి క్రియ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదేంటంటే మన స్టమక్ సంబంధించిన చాలా సమస్యల నుంచి బయటపడచ్చు అనమాట. ఈ నవలి క్రియ చేయడం ద్వారా స్లోగా స్టార్ట్ చేసుకొని రెగ్యులర్గా చేస్తే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవచ్చు, అలాగే జీర్ణశక్తి పెంచుకోవచ్చు. మీకు అల్సర్ కానీ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి నుంచి బయటపడచ్చు. అలాగే స్లిమ్గా ఫిట్గా ఉండడానికి కూడా, స్టమక్ దగ్గర ఫ్యాట్ రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మీ గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాణాయాన్ని ఈ క్రియను మనం రెగ్యులర్గా చేసినట్టయితే మంచి స్టమక్ యొక్క ఆకృతి కూడా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ మనం మోకాళ్ళు ఇలా కాళ్ళు రెండు దూరంగా పెట్టుకోవాలి. ఇలా దూరంగా పెట్టుకొని కొంచెం లైట్ ఇలా బెండ్ చేసుకోవాలి. అంటే మన శ్వాస మొత్తం బయటకు వదిలేసి స్టమక్ ని మొత్తం లోపలికి ఇగ్గాలి. ఇలా లోపలికి ఇగ్గేసి దాన్ని లోపలికి బయటకి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో ఇలా చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా ఒక 1 month 2 months అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు నవలి క్రియ ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత వామన నవలి, దక్షిణ నవలి ఉంటుంది అనమాట. ఇది మధ్యమ నవలి. ఓకేనా? ఇప్పుడు అలాగే ఈ విధంగా మనం లెఫ్ట్కి రైట్కి రౌండ్ రొటేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి.